చంద్రబాబుతో విజయవాడలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో బీహార్ నుంచి వచ్చారు. ఈ భేటీకి టీడీపీ వ్యూహకర్తలు అందరూ హాజరయ్యారు. ఇంత పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు, పార్టీ వ్యూహాలపై చర్చ జరుగుతున్నప్పుడు పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ కు సమాచారం లేకపోవటం ఏంటని జనసేన పార్టీ నేతల నుంచి వస్తున్న విసుర్లు. మొన్నటి వరకు మా పీకేను ఆహా ఓహో అన్నారు. ఇప్పుడు ఈ పీకే వచ్చిరాగానే మా పీకే అలియాస్ పవన్ కళ్యాణ్ ను దూరం పెట్టారా ఏంటి? 2 గంటల్లోనే మొత్తం సీన్ మార్చేశారా అంటూ గుర్రు మీద ఉన్నారట. ఎల్లో మీడియాలో ప్రశాంత్ కిషోర్ ఎలివేషన్స్ చూసి ఇప్పుడే వీళ్లు ఇలా చేస్తుంటే రాబోయే రోజుల్లో మా పీకే అంటే పవన్ కళ్యాణ్ ను అసలు లెక్క చేయరు కదా అంటూ లోలోపల రగిలిపోతున్నారట. మొన్నటి వరకు ఆయన ఇంటికి ఈయన, ఈయన ఇంటికి ఆయన తెగ తిరిగారు. మొన్నటికి మొన్న లోకేష్ యువగలం యాత్ర ముగింపు సభలోనూ పవన్ కళ్యాణ్ మెయిన్ అట్రాక్షన్. టీడీపీ పార్టీకి సంబంధించి ఏ చిన్న నిర్ణయమైనా పవన్ కళ్యాణ్తో చర్చించకుండా చేయటం లేదు చంద్రబాబు. అలాంటిది 2 రోజుల క్రితం చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రి, ఈ విషయం పవన్ కళ్యాణ్ కు చెప్పాం అని లోకేష్ బహిరంగ వ్యాఖ్యలు చేయటం, ఆ వెంటనే బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ రావటం, ఈ భేటీకి పవన్ కళ్యాణ్ సరే కనీసం జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ సైతం హాజరు కాకపోవటం, కనీసం పిలుపు లేకపోవటం అనేది ఇప్పుడు జనసేన పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్న ఆవేదన, ఆందోళన, మనోవేదన. ఆ పీకే వస్తే ఈ పీకేకు సంబంధం ఏంటి అని కొందరు సమర్థించుకోవచ్చు. 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ ఇచ్చే వ్యూహం 2 పార్టీలకు వర్తిస్తుంది. కేవలం టీడీపీకి ఇచ్చి జనసేనను పక్కన పెట్టరు కదా. పొత్తు అన్నాక 2 పార్టీలకు కలిపి వ్యూహరచన ఉంటుంది. సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం వంటివి ఉంటాయి కదా. అలాంటిది అంత పెద్ద ప్రశాంత్ కిషోర్ వస్తే కనీసం పవన్ కళ్యాణ్ కు పిలుపు లేకపోవటం చూస్తుంటే ఒక పీకే వస్తే ఇంకో పీకే అవసరం తీరిపోయినట్లు టీడీపీ వ్యవహరిస్తుందా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు గురించి, చంద్రబాబు వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు కదా. ఇందులో భాగంగానే ఇప్పుడు జనసేనలోని కొందరు నేతలు ఇలా ఆలోచిస్తున్నారు.